హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. గుమ్మానికైతే పసుపు పెయింట్ చాలా ఈజీగా వేస్తాను అనమాట ఒక్క రోజులోనే. కానీ ఈ ముగ్గులు డిజైన్స్ మాత్రము నా వల్ల కాలేదండి. అసలు కాలు నొప్పులు, నడుము నొప్పి వచ్చేసిందనమాట. కానీ నేను ఒక్క రోజులో మాత్రం వేయలేదు గుమ్మాలకి, ఒక్కొక్క రోజు వేశాను. ఊర్లో ఉన్నప్పుడే బుధవారం స్టార్ట్ చేశానండి. బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం ఈ 4 డేస్ కూడా ఒక్కొక్కటి అలా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక రోజులో మనం వేయలేము. ఇంకా పనులు కూడా ఉంటాయి కదా మనకి, లేడీస్కి ఇంట్లో నా వంట పని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని అప్పుడు ఖాళీగా మధ్యాహ్నం టైంలో కూర్చొని ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే బుధవారం అయితే గేటు దగ్గర వేస్తానండి, బయట గేటు దగ్గర. అది వీడియో అనేది మామూలుగా తీసాను అనమాట, వేసిన తర్వాత తీసాను. ఇదైతే సింహం ద్వారం అండి, లక్షవారం స్టార్ట్ చేశాను అనమాట ఆ ముగ్గులు పెయింట్ వేయడం. ఫస్ట్ అయితే ఈ కలవ పువ్వులు ఉన్నాయి కదా, అదేంటంటే మా ఆయన పెన్సిల్తోని డ్రా చేశారనమాట కలవ పువ్వులు. నేను ఒకటి డిజైన్ వేస్తాను, దాని మీద నువ్వు పెయింట్ వెయ్యి అని చెప్పేసి అన్నారు. వేస్తేంచి ఒకటి స్ట్రైట్గా వచ్చిందనమాట కలవ పువ్వు, ఒకటేంచి కొంచెం క్రాస్ అయింది. అయితే నేను కూడా ఇంకా బాగుంటుంది ఇలాగ క్రాస్గా పెడితే, స్ట్రైట్గా ఉండి కొంచెం క్రాస్గా వస్తే బాగుంటుందని నేను ఆ రెండు కూడా క్రాస్గా అలాగా వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ కొమ్మలు కానీ ఇవి ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ నేను పెట్టాను అనమాట. ఇంకా పక్కన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. రాలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా గుమ్మానికి ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. నేనైతే నాకు అస్సలు రావండి, నాకు ముగ్గులు రావు, డిజైన్స్ రావు. కానీ ఇది చూసుకున్న తర్వాత అయితే చాలా మురిసిపోయాను అనమాట. ఏంటి నేనే వేసానా ఈ ముగ్గులు పెయింట్లు అన్నీనా అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చాయి, అంత ఈజీగా ఉంటాయండి. రాలేని వాళ్ళు కూడా గుమ్మానికి పెయింట్లు ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి అందులో చూపిస్తారు. నేను కూడా ఫస్ట్ టైం చూసాను ఎలా వేసుకోవాలి ఏంటనేది. అయితే చూస్తే వాళ్ళు కొన్ని చెప్పారనమాట. నేనైతే ఈ ఫ్లవర్స్ వేస్తున్నాను కదా, ఇదైతే ఎలా వేసుకోవాలన్నది చూసాను అనమాట యూట్యూబ్లోన. అదొకటే చూసానండి. ఈ కలవ పూలు ఇవి కానీ ఇవన్నీ ఓన్గా వేసుకున్నాను. ఈ ఫ్లవర్ అనేది అందులో చూసి వేసాను. అది చూసి వేసిన తర్వాత నాకైతే బాగా నచ్చిందండి. నేనైతే ఫస్ట్ రెడ్ కలర్ను వైట్ కలర్ పెయింట్ తెచ్చుకున్నాను. తర్వాత ఇవి యూట్యూబ్లో ఎప్పుడు చూసాను ఎలా వేసుకోవాలి డిజైన్స్ గట్ట ముగ్గులు అవన్నీ ఎలా వేయాలి అని చెప్పేసి చూస్తే అందులో ఏంటంటే వాళ్ళు గ్రీన్ కలర్ కూడా వేస్తున్నారనమాట. చాలా బాగుంది, లుక్ అనేది బాగా కనిపిస్తుంది. గుమ్మానికి వేసేటప్పుడు గ్రీన్ కలరు చాలా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇంక మళ్ళీ నేను షాప్కి వెళ్ళి మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకొచ్చాను. కానీ రెడ్ కలర్ మాత్రం నాకు అంతగా నచ్చలేదండి. అంటే ఆ పెయింట్ కలర్ అనేది బాగోలేదనమాట. చాలా లైట్ కలర్లో వస్తుంది, చూడడానికి రెడ్ కలర్ లాగే కనిపిస్తుంది అనమాట పెయింట్ డబ్బాలోన. కాకపోతే అది మనం వేస్తున్నప్పుడు ఏంటంటే చాలా లైట్ కలర్లో వస్తుంది. ఆ ఫ్లవర్స్ కూడా వేసినప్పుడు ఏంటంటే లైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట, డార్క్గా రావట్లేదు. ఇక్కడ చూడండి, మా పాప పిల్లలు ఉన్నప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. వాళ్ళని అటు ఇటు తిరగనివ్వకూడదు. నేనైతే ఆరినంత వరకు మా పాపనైతే అలా చూస్తూనే ఉంటున్నాను. ఎక్కువగా బయట ఆడుకోమంటున్నాను. అయినా సరే ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నాను కదా, తనకి ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి చూడడానికి. ఇప్పుడు అదేంచే బ్రష్ కావాలంటే తను కూడా వేస్తుందంట. నేనైతే ఇప్పుడు ఏటొద్దు మొత్తం అయిపోయిస్తానులే అని చెప్పేసి చెప్పాను. అయినా అటు ఇటు తిరుగుతుందండి. చాలా జాగ్రత్తగా మేమైతే ఆ గుమ్మానికి ముగ్గులేసాను. కానీ నేను మా పాపనే ఒక కంట కనిపెడుతూనే ఉంటున్నాను అనమాట, అటు ఇటు తిరగనివ్వకుండా. ఇంక ఇక్కడ నేను ఫ్లవర్స్ ఎలా వేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి. రెడ్ కలరు పెయింట్ లైట్గా ఉందని చెప్పాను కదా, అందుకనే ఇక్కడ కొంచెము గ్రీన్ కలర్ అనేది డిప్ చేశాను. బ్రష్ అనేది కొంచెము గ్రీన్ కలర్ పెట్టాను, తర్వాత రెడ్ కలర్ పెట్టాను. ఇంకా లాస్ట్లో ఏంటంటే వైట్ కలర్ పెయింట్ పెట్టాను అనమాట. ఇది ఇలా పెట్టాను అనమాట. ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే వేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ వేసాను కదా ఫ్లవర్స్ అయితే, చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో మెరీన్ కలర్లోన. ఎందుకంటే లైట్ కలర్ కదా రెడ్ కలరు, అంతగా బాగా కనిపించట్లేదు అనమాట. అందుకనే నేను ఇలాగ గ్రీన్ కలర్ అనేది డిప్ చేసి వేస్తున్నాను. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ పెట్టాను కదా అదేనండి. ఇంకా తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్లో పెట్టాను, వైట్ కలర్ కూడా పెట్టాను అనమాట. మొత్తం ఆ ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, అన్నిటికీ అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. రెడ్ కలరే అలాగా నేను అప్లై చేసి మొత్తం అన్ని ఫ్లవర్ లాగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ రెడ్ కలరే, ఇంకా గ్రీను వైట్ అయితే పెట్టుకోవట్లేదు అనమాట.
ఫస్ట్ పెట్టేటప్పుడే అలా పెడతాను. మొత్తం అంతా ఫ్లవర్ అయితే ఇలా వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలా గ్రీన్ కలర్ పెడితే మనకి మెరూన్ కలర్లోన మంచి కలర్ వస్తుంది. గ్రీను రెడ్ కలిపితే బ్లాక్ వస్తుంది కదా కలరు. మొత్తం ఎక్కువగా గ్రీన్ పెట్టుకున్నా లైట్ పెట్టుకుంటే మనకి మెరూన్ కలర్లోన వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా పెట్టుకుంటున్నానో మొత్తం ఈక్వల్గా అటు ఇటు అంటే కొంచెం పెట్టుకుంటే మనకి మధ్యలో కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అన్నీ వేసిన తర్వాత ఆకులు అయితే వేసుకుంటున్నాను అనమాట, గ్రీన్ కలర్వి. ఇంకా దానికి కూడా వైట్ పెట్టానండి. వైట్ సేమ్ నేను ముందు చూపించాను కదా అలాగేనమాట. ఇంకా గ్రీన్ను వైట్ పెట్టుకొని ఇలా వేసుకుంటున్నాను. లీవ్స్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇలా వేసుకుంటే. ఇదైతే బెడ్రూమ్ దగ్గర గుమ్మం అనమాట. ఇది ఎప్పుడు వేసానంటే ఫ్రైడే వేసానండి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుమ్మానికి వేసుకున్నాను. అంటే ఒక్క రోజులో మళ్ళీ వేసుకోలేం కదా, మనకి ఏదైనా మధ్యాహ్నం ఖాళీ టైం చూసుకొని ఇలాగ ఒక్కొక్క రోజు వేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు. కొత్త గుమ్మాలు అయితే మాత్రం పెయింట్ మాత్రం పసుపు పెయింట్ ఒక 3 కోటింగ్లు అయితే వేయండి. 3-4 కోటింగ్లు వేస్తేనే ఇంత బాగా కనిపిస్తుంది అనమాట, బ్రైట్గా కనిపిస్తుంది. మామూలుగా వేసిస్తే పసుపు పెయింట్ అంత బాగోదు. మనం ఏంటంటే ఒకరోజు తప్పించి ఒకరోజు అలాగా పెయింట్ వేసుకుంటే పసుపు పెయింట్ మంచిగా ఆరుతుంది, పడుతుంది అనమాట. నేనైతే మొత్తము 4 వేసాను. ఒకరోజు 2 సార్లు వేసాను అనమాట, 2 కోటింగ్లు వేసాను. ఇంకో రోజు ఇంకో 2 కోటింగ్లు వేసాను. అందుకని ఇంత బాగా కనిపిస్తుంది పెయింట్ అయితే. మావి కొత్త గుమ్మాలేనండి. అది పాత గుమ్మం అనుకోండి, ఒక 2 కోటింగ్లు అయితే సరిపోద్ది. ఆ తర్వాత ఇలాగ మనం ముగ్గులు వేసుకున్న డిజైన్స్ వేసుకున్న కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట, బాగుంటుంది. ఎల్లో కలర్ పెయింట్ మీద ఇలాగ ముగ్గులు వేసుకుంటే పెయింట్ వేసే విధానం కూడాను ఎల్లో కలర్ పెయింట్ వేసే విధానం బాగుండాలన్నమాట. అంటే అక్కడక్కడ మచ్చల్లాగా ఒక దగ్గర బ్రైట్గా ఉండి ఇంకో దగ్గర అంటే పల్చగా ఉండి వైట్గా పెచ్చుల్లా వచ్చేయడం అలా ఉంటే అసలు బాగోదు, బాగా కనిపించదు. ఇలాగ ఈక్వల్గా మొత్తం ఉంటే బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ చూడండి మొత్తం కొమ్మలన్నీ అయిపోయి ఇంకా ఆ సైడ్కి ఎడ్జ్లోని కూడాను ఇలా వేసుకుంటున్నాను అనమాట మామూలుగా డిజైను. ఇదైతే ఓన్గానండి. నాకు నచ్చింది ఏదో ఇంకా మైండ్లోకి ఏదో వస్తే అది వేసేస్తున్నాను అనమాట. అక్కడ కూడాను ఖాళీగా ఉంచుకన్నా అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ గ్యాప్ ఉందన్నమాట. మామూలుగా ఉంటే వేయనేమో కానీ కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా డిజైన్ వేస్తే బాగుంటుందని వేసుకుంటున్నాను. ఒక గుమ్మానికి ఇలా డిజైన్ వేయడానికి పెయింట్ ముగ్గులు గట్ట వేయడానికి అయితే 300 తీసుకుంటున్నారేంటండి. అది కూడా మాకు ఆ రోజే తెలిసిందనమాట. మా ఇంటికి ఒక ఆయన వచ్చారు. అయితే అడిగితే ఎవరు వేసారని అడిగితే అంటే నేను లేను ఆ టైంలోన. ఇంకా మా ఆయన చెప్పారనమాట, ఇలాగా మా ఆవిడ వేసిందని చెప్తున్నారనమాట. ఒక గుమ్మానికి 300 తీసుకుంటున్నారు పెయింట్ వేసిన వాళ్ళు అని చెప్పేసి. అదేది మనమే ఇలాగ కూర్చొని టైం అంటే మనకి రోజంతా పని ఉండదు కదా, మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూర్చొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీనికి వేసుకుంటే మన చేతులతో మనం వేసింది వేరు కదా, బాగుంటుంది. రోజు చూసుకుంటాము నేనే ఇలా వేసానా అని చెప్పేసి అని అనుకుంటాం కదా. నేను కూడా అంతేనండి, ఇలా వేసిన తర్వాత ఇంత బాగా వచ్చాయా అని అనిపించింది నాకు కూడాను. ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత
ఓపిక ఎక్కువ ఉండాలన్నమాట వేయడానికైతే. చిరాగ్గా వేసామంటే అంత బాగా రాదు, బాగా కనిపించదు కూడాను. నెమ్మదిగా కూర్చొని మనకి ఏంటంటే మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడే కూర్చొని వేయాలి. ఇంకా తర్వాత అది అయిపోయింది కదా, ఇంకా ఇది సాటర్డే వేసానండి దేవుడి గదికైతే మీదనమాట. అది వేసినప్పుడు ఒక ఎత్తు అంటే, ఇది వేసినప్పుడు ఇంకోటి కాలు నొప్పులు ఇంకా చాలా ఎక్కువ వచ్చేసాయి. అంటే నించొని వేయాలి ఇదంతాను. పైన ఉంటుంది అనమాట దేవుడి గది మీదన సెల్ఫ్ పైన నించొని వేసాను అనమాట. కాలు నొప్పులు అయితే ఫుల్గా వచ్చేసాయి. చూస్తున్నారు కదా ముగ్గులు ఇలా డిజైన్ చుట్టూ బార్డర్ ఇలా వేసుకున్నా. ఇదైతే కుబేర్ ముగ్గు అండి. తర్వాత పద్మం ముగ్గు, శంకు చక్రాలు, కలువ పువ్వులు అవి కూడా వేసాను అనమాట. వాటికి కూడా ఏంటంటే ఇలాగా కలర్స్ మధ్యలోనే పెయింట్తోని కలర్స్ వేస్తున్నాను. రెడ్ కలరు, ఎల్లో కలరు, గ్రీను. దీనికైతే కుబేర్ ముగ్గుకి రెడ్ కలరును ఎల్లో కలర్ వేస్తారండి, మధ్యలో రెడ్ వేస్తారనమాట కుంకుమ. తర్వాత నుంచి ఎల్లో కలర్ పసుపు అనమాట. మామూలుగా మనము ముగ్గు పిండితో వేసుకున్నా సరే కుబేర్ ముగ్గు అంటే కుంకుమను మధ్యలో కుంకుమ వేస్తారు, పసుపు వేస్తారనమాట చివర్లంట. ముగ్గు పిండితో వేసుకుంటే, పెయింట్తో వేసుకున్నా ఇలాగే వేసుకుంటామండి. నేనైతే దేవుడి గదిలో పెయింట్ ముగ్గులు వేసానంటే నేను అలాగే వేస్తాను కంపల్సరీగా. కుబేర ముగ్గు అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి చూడండి, బయట నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. మొత్తం మెట్లకి కూడా బొట్లు పెట్టేసుకున్నాను. ఇది గేట్ దగ్గరండి బయటనైతే. ఇది వేసేటప్పుడు నేను వీడియో తీయలేదన్నమాట. నేను వేసుకొని వీడియో తీయడం అంటే కష్టమైపోద్ది కదా, అందుకని మొత్తం వేసిన తర్వాత ఇదంతా నేను ఎలా వేసుకున్నానో డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇదేంచి సింహద్వారం దగ్గరండి, మధ్యలోనే ఇలా వచ్చాయి. ఈ సైడ్ నుంచి ఇలా ఫ్లవర్స్ వేసుకున్నాను అనమాట. పద్మ ముగ్గులాగా వేసుకొని ఫ్లవర్స్ వేసాను. ఇక్కడ ఆ సైడ్కి ఉన్నాయి కదా రెడ్ కలరును వైట్ చిన్న చిన్నవి, వాటికి కూడా ఏంటంటే తర్వాత గ్రీన్ కలర్ అనేది వేసాను, అప్పుడు తీయలేదన్నమాట ఇంకా. ఇక్కడ దేవుడి గది చూడండి, మంచిగా కనిపిస్తుంది కదా వేసిన తర్వాత ముగ్గులు అయితే. మంచి కళ వచ్చేస్తుంది అనమాట దేవుడి గదికి. ఇలాగ పెయింట్తోని ముగ్గులు వేస్తానని అనుకోలేదు. అంటే నేను స్టిక్కర్లు మామూలుగా మనకు బయట దొరుకుతాయి కదా ముగ్గులతోని, అవి అంటించేద్దాం అనుకున్నా. తర్వాత ఏంటంటే పెయింట్లు మిగిలాయి అనమాట. ఇంకా ముగ్గులు వేసేద్దాము ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా అని చెప్పేసి వేసాను. వేసిన తర్వాత చాలా అందంగా ఉందండి. ఇంకా ఇదేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.